హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ప్రొఫెసర్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఈవెంట్స్ టాపిక్ గురించి చూసేద్దాం. యాక్చువల్లీ ఈవెంట్స్ ఏంటంటే ఇన్ జావా స్క్రిప్ట్ ఈవెంట్స్ ఆర్ యాక్షన్స్ ఆర్ అకరెన్సెస్ దట్ హ్యాపెన్స్ ఇన్ ది బ్రౌజర్ సచ్ యాజ్ ఎ యూజర్ క్లికింగ్ ఎ బటన్, రీసైజింగ్ ఎ విండో ఆర్ ప్రెసింగ్ ఎ కీ. Handling events allows you to respond to user interactions and create dynamic and interactive web pages. సో ఇది సింపుల్ టర్మ్‌గా చెప్పాలంటే మనం సపోజ్ హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో ఒక బటన్ క్రియేట్ చేసుకున్నాం. అది క్లిక్ చేసినప్పుడు వేరే పేజ్‌కెళ్ళడం, లేకుంటే విండో క్లోజ్ అవ్వడం, లేకుంటే ఏదైనా ఫార్మ్ ఓపెన్ అవ్వడం, ఏదో ఒక యాక్టివిటీ అనేది అవుతుంది గదా! అది జావా స్క్రిప్ట్‌లో ఈవెంట్స్ ద్వారా అవుతుందన్నమాట. ఓకేనా? అది మీకు చేస్తుంటే అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేశాను, index.html అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాను. ఇంకా script.js అని చెప్పి ఫైల్ క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు index.html లో మనం బేసిక్ కోడ్ రాసుకుందాము. సో ఎక్స్క్లమేటరీ ఎంటర్ చేశాను. చేయగానే నాకు కోడ్ వచ్చింది. ఇక్కడ నేను జావా స్క్రిప్ట్ ఈవెంట్స్ అని చెప్పి రాస్తాను. ఓకే, సో ఇక్కడ నేను స్క్రిప్ట్ది లింక్ చేసుకుంటాను. బాడీ క్లోజింగ్ ఉంటుంది కదా, దాని మీద చేసుకోవాలి మనం. స్క్రిప్ట్ సోర్స్, ఇక్కడ ఫైల్ నేమ్ ఏంటి, script.js. ఓకే, క్లోజింగ్. స్క్రిప్ట్ కూడా మనం జావా స్క్రిప్ట్ కూడా కనెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం, ఒక h1 ట్యాగ్ రాసుకుందాం. h1 ట్యాగ్ లో వెల్కమ్ టు యువర్ ప్రొఫెసర్. ఓకే, ఒకసారి అవుట్పుట్ చూద్దాం. చూసేయండి, h1 ట్యాగ్ వచ్చింది కదా. సో ఇక్కడ ఏం చేద్దాం, ఫస్ట్ ఒక బటన్ తీసుకుందాం. ఓకే, ఆ బటన్ లో ఇక్కడ నేను క్లిక్ హియర్ అని చెప్పి రాసుకుంటా. చూడండి వచ్చింది కదా. సో నేను దీనికి ఇప్పుడు ఈవెంట్ అనేది యాడ్ చేస్తాను. ఈవెంట్స్ ఏం చెప్పాను నేను, ఏదైనా క్లిక్ చేసినా ఏదైనా చేసినా అప్పుడు మనం ఒకటి ఏదో ఒక ఈవెంట్, ఏదో ఒక యాక్షన్ ఉంటుంది కదా, యాక్షన్ పర్ఫామ్ అయ్యేది ఈవెంట్ అంటాం. సో ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేయగానే ఏదో ఒక యాక్షన్ అనేది పర్ఫామ్ అవ్వాలి. యాక్షన్ ఏంటిది, సో ఇక్కడ ఆన్ క్లిక్ అనేది ఒక ఈవెంట్ నేమ్ అనమాట. సో ఆన్ క్లిక్ చేసినప్పుడు ఏం అవ్వాలి, నాకు ఫస్ట్ console.log లో నాకు ఒక మెసేజ్ ప్రింట్ అవ్వాలి. ఏమైనా ప్రింట్ అవ్వాలి, ఇక్కడ myself సింధుజా రెడ్డి నా నేమ్ అనేది ప్రింట్ అవ్వాలి నాకు. ఓకే, ఒకసారి కన్సోల్ ఓపెన్ చేద్దాం. ఇన్స్పెక్ట్ కన్సోల్. సో ఇక్కడ నేను కొంచెం పక్కకు జరుపుతాను, రావట్లేదు. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా బటన్, ఈ బటన్ క్లిక్ చేస్తాను. చూడండి నా నేమ్ వచ్చింది కదా. ఓకే, ఏ మిస్ అయిందా. ఓకే, బటన్ ఏడు ఉంది కదా, క్లిక్ హియర్ అని, ఈ బటన్ క్లిక్ చేస్తా. చూడండి నాకు కన్సోల్లో నేను ఏ మెసేజ్ నేను డిస్ప్లే అవ్వాలన్నాను, మైసెల్ఫ్ సింధుజా రెడ్డి, నా నేమ్ అనేది నాకు ప్రింట్ అవ్వాలి అని చెప్పి రాశాను. అవునా, సో అది నాకు ప్రింట్ అయిపోయింది. సో నేను బటన్ క్లిక్ చేస్తాను, మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తాను, సెకండ్ టైం వచ్చింది. ఇక్కడ 2 వచ్చింది చూసారా నెంబర్, మళ్ళీ 3, 4, 5, 6, 7 అలా మనం ఎన్ని టైమ్స్ దాని టైమ్స్ మనం క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేసిన ప్రతిసారి ఇక్కడ ఆన్ క్లిక్ చేసినప్పుడు కన్సోల్లో నాకు ఈ మెసేజ్ ప్రింట్ కావాలని చెప్పేసి నేను అది యాక్షన్ అనేది పర్ఫామ్ చేశాను బటన్కి. సో ఇలా ఈవెంట్స్ అనేవి అవుతాయి, ఏదైనా యాక్షన్ పర్ఫామ్ చేయడం ఉంటుంది ఈవెంట్స్ ద్వారా. ఓకే, సో ఇది అయిపోయింది కదా. సో మనం నెక్స్ట్ వచ్చేసి ఏం చేద్దాం, ఆన్ మౌస్ ఓవర్ అంటే మౌస్ ఓవర్ చేసినప్పుడు అది ఏం అంటే ఏదో ఒక మెసేజ్, ఏదో ఒక యాక్షన్ అనేది పర్ఫామ్ అవ్వాలి కదా. సో ఇప్పుడు మనం ఆ పార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ h1 ట్యాగ్ లో ఇక్కడ నా నేమ్ రాసుకుంటాను. ఓకే, ఇక్కడ నా నేమ్ అనేది వచ్చింది కదా ఇక్కడ. సో ఇక్కడ నేను దీని మీద హోవర్ చేసినప్పుడు నాకు ఏదో ఒక యాక్షన్ పర్ఫామ్ అవ్వాలి. సో ఇక్కడ నేను ఆన్ మౌస్ ఓవర్ దాంట్లో నాకు ఏదో ఒకటి కన్సోల్లో ప్రింట్ అవ్వాలి. ఏంటిది, console.log లో ఫార్వర్డ్ అని చెప్పి రాస్తా. ఓకే, సో ఇక్కడ చూడండి నేను సపోజ్ ఇక్కడ బటన్ క్లిక్ చేస్తాను, నేమ్ డిస్ప్లే అయింది కదా. సెకండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫార్వర్డ్ అయింది కదా. సో దీని మీద ఆన్ మౌస్ ఓవర్ చేసినప్పుడు డైరెక్ట్ గా నాకు ఇది మెసేజ్, ఇక్కడ నేమ్ రాస్తాను, ఆ మెసేజ్ అనేది నాకు డిస్ప్లే అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ మళ్ళీ ఇది క్లిక్ చేస్తాను, నెక్స్ట్ ఇది ఇక్కడ మళ్ళీ నేను క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మళ్ళీ ఇది. ఓకేనా, సో ఇలా అనమాట. సో ఇలా మనకి ఆన్ క్లిక్, ఆన్ మౌస్ ఓవర్ ఇది అయిపోయిందా.
సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి, సో మనకి యాక్చువల్గా ఇలా మనం రాస్తున్నాం HTML లోనే, దీన్ని ఇన్లైన్ అంటాం అనమాట. ఇప్పుడు ఇన్లైన్ CSS, ఇన్లైన్ జావాస్క్రిప్ట్ ఇవన్నీ ఎలా రాస్తాం ఇన్లైన్ లో, సో ఇన్లైన్ ఈవెంట్స్ అంటాం అనమాట వీటిని. సో యాక్చువల్గా ఇది రాయడం ఇది కరెక్ట్ వే అని కాదనమాట, జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు చూపించాను. సో యాక్చువల్గా ఏంటంటే మనం ఇక్కడ DOM లో చూసాం కదా, మనము ఎలా తీసుకున్నాము, ఇక్కడ ఐడి అని ఇచ్చేసి తీసుకొని అప్పుడు స్క్రిప్ట్ లో మనము యాక్షన్ అనేది పర్ఫామ్ చేసాం కదా, సో ఇక్కడ కూడా సేమ్ అనమాట. సో ఇక్కడ మనము ఇక్కడ క్లాస్ నేమ్ సంథింగ్ ఐడీస్ అని తీసుకొని, సో దాని నోడ్ ఉంటుంది కదా, దాని ఈవెంట్ నేమ్ ద్వారా మనము ఒక యాక్షన్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. సో అది మీకు చూపిస్తాను ఇప్పుడు. సో మనం ఇక్కడ ఏం చేద్దాం, ఇక్కడ script.js లో ఇక్కడ నేను ఇది బటన్ ఉంది కదా, ఈ బటన్ కి నేను ఇక్కడ ఐడి ఇస్తాను. ఐడి వచ్చేసి str అని ఇస్తాను. ఓకే, సో ఇక్కడ నేను let str equal to document dot query selector. దాంట్లో మనం ఐడి సెలెక్ట్ చేసుకోవాలి కదా, ఐడి అంటే ఏం చేయాలి, హ్యాష్. సో ఇక్కడ నేను str అని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ నేను యాక్షన్ పర్ఫామ్ చేస్తున్నాను. str డాట్ ఆన్ క్లిక్ చేసినప్పుడు నాకు ఒక యాక్షన్ పర్ఫామ్ అవ్వాలి. ఇక్కడ నేను ఆరో ఫంక్షన్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఏం చేయాలి, కన్సోల్ డాట్ లాగ్, ఇక్కడ నేను హియర్ ప్రొఫెసర్ అని చెప్పి రాస్తా. ఓకే, సో ఇది డబుల్ కోట్స్ లో రాయాలి, మిస్ చేశాను. సో ఓకే, ఇది అయిపోయింది కదా. సో ఒకసారి చూద్దాము. ఇన్ఫాక్ట్ ఇక్కడ కన్సోల్లో బటన్ ఉంది, ఇది క్లిక్ చేద్దాం. చూడండి యువర్ ప్రొఫెసర్ అని చెప్పి మనకు వచ్చింది కదా. సో అలా మళ్ళీ క్లిక్ చేస్తాను, 2 3 4 5 6 7 8 9 10. సో ఇలా మనం ఎన్నిసార్లు క్లిక్ చేస్తే అన్నిసార్లు అవుతుంది. నేను హోవర్ ఎందుకు వచ్చింది, ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ హోవర్ చేశాను అనమాట, అందుకే మనకి ఇక్కడ వచ్చేసింది. సో ఇలా మనం ఎన్నిసార్లు చేసుకుంటే అన్నిసార్లు, సో ఇలా మనం రాసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈవెంట్ ఆబ్జెక్ట్ అనమాట. ఈవెంట్ ఆబ్జెక్ట్ ఏంటంటే అది మన పర్టికులర్ ఈవెంట్ ఉంటుంది కదా, సో ఆ ఈవెంట్ది దాని టైప్ ఏంటి, దాని టార్గెట్ ఏంటి అని చెప్పేసి మనకు చెప్తుంది అనమాట. సో ఒకటి నేను చేసి చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ మనం ఐడి str తీసుకున్నాం కదా. సో let str equal to document dot query selector. సో దీంట్లో హ్యాష్ str, సో ఇక్కడ str డాట్ ఆన్ క్లిక్, ఇక్కడ నేను ఈవెంట్ అని రాసుకుంటా. ఓకే, ఇక్కడ ఏం చేస్తాను, కన్సోల్ డాట్ లాగ్ లో నాకు ఈవెంట్స్ ఉన్నాయి, అవన్నీ ప్రింట్ అవ్వాలి. ఓకే, చూడండి నేను క్లిక్ చేస్తాను, చూడండి నాకు పాయింటర్ ఈవెంట్ వచ్చేస్తుంది కదా. సో ఇవన్నీ అనమాట ఆబ్జెక్ట్ లో మొత్తం ఉండేటివి. సో దీంట్లో మనకు వచ్చేసి క్లయింట్ ఎక్స్ క్లయింట్ వై ఉంది కదా. సో ఇది అన్ని ఇంపార్టెంట్ ఉండవు. సో క్లయింట్ ఎక్స్ క్లయింట్ వై ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇది బటన్ ఉంది కదా, సో ఇది హారిజాంటల్ లో ఇక్కడ ఏ ప్లేస్ లో ఉంది, ఇంకా ప్లస్ వర్టికల్ లో ఏ ప్లేస్ లో ఉందని చెప్పేసి మనకు చెప్తుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీన్ని టార్గెట్ ఏంటిది, దాన్ని బటన్ ప్లస్ str ఐడి డిఫైన్ చేసాము. సో నెక్స్ట్ దీని టైప్ ఏంటిది, ఆన్ క్లిక్ కదా, అంటే క్లిక్ కదా, సో అందుకే దీని టైప్ కూడా క్లిక్ అని చెప్పి డిఫైన్ చేస్తుంది. సో ఇవన్నమాట ఆబ్జెక్ట్లు మొత్తం ఇలా వస్తాయి. సో ఇంకోటి కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్, ఇక్కడ నేను ఈవెంట్ యాక్సెస్ చేస్తున్నాను, ఈవెంట్ డాట్, దాని లోపల నాకు టైప్ అనేది కావాలి. సో టైప్, సో క్లిక్ చేస్తాను, చూడండి దీని టైప్ ఏంటిది, క్లిక్ కదా, క్లిక్ వచ్చేస్తుంది మనకి. సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇదే కాపీ పేస్ట్ చేస్తాను. సో దాంట్లో నేను ఈవెంట్లో టార్గెట్ అనేది నేను యాక్సెస్ చేసుకుంటున్నాను. ఓకే, సో టార్గెట్ ఇప్పుడు క్లిక్ చేస్తాను, క్లిక్ చేయగానే చూడండి
నాకు ఏమొచ్చింది కంప్లీట్గా బటన్ ఐడి ఏంటి అది మొత్తం ఆ పార్ట్ మొత్తం వచ్చేసింది అనమాట. సో ఇది టార్గెట్. సో నెక్స్ట్ ఇది అయిపోయినాక ఈవెంట్లో యాక్సెస్ చూద్దాం, అంటే ఏ డైరెక్షన్లో, హారిజాంటల్లో ఎక్కడ ఉంది, వర్టికల్లో ఎక్కడ ఉంది ఏంటని చెప్పేసి. ఇక్కడ నేను ఈవెంట్ డాట్ క్లయింట్ ఎక్స్ కామా ఈవెంట్ డాట్ క్లయింట్ వై. ఓకే, సో క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే చూడండి 43,204 హారిజాంటల్ వర్టికల్లో ఎక్కడ వచ్చింది ఏంటి అని చెప్పేసి మనకు వచ్చేసింది. సో ఇవన్నమాట ఆబ్జెక్ట్స్, అంటే దాని టైప్ ఏంటి, దాని టార్గెట్ ఏంటి అని మనకి ఐడియా కోసం ఇవి చూసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఈవెంట్ లిజనర్స్ అనమాట. సో దీనికంటే కూడా బెస్ట్ ఆప్షన్, ఫస్ట్ మనం ఏ టైప్ చూసాం, మనము ఇన్లైన్ చూసాం. సెకండ్ ఏంటిది జావా స్క్రిప్ట్, పార్ట్ స్క్రిప్ట్ దాంట్లో ఎలా రాసుకోవాలి ఏంటని చెప్పేసి చూసాం. సో థర్డ్ ఏంటంటే ఈవెంట్ లిజనర్స్, దీనికంటే కూడా బెస్ట్ ఆప్షన్ మనకు రాసేదానికంటే బెస్ట్ ఆప్షన్ అంటే ఈవెంట్ లిజనర్స్ అనమాట. ఇది మెయిన్ గా మనం యూజ్ చేస్తాం. ఈవెంట్ లిజనర్స్ ఏంటంటే మనకి ఎప్పుడెప్పుడు ఈవెంట్ చేస్తుందా అని చెప్పి ఆ ఈవెంట్ లిజనర్స్ వన్స్ ఈవెంట్ వచ్చింది అంటే ఆటోమేటిక్ గా మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఒకసారి మీకు చేసి చూపిస్తాను, అప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ నేను ఐడి ఇచ్చేసాను కదా STR. సో ఇక్కడ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఏమి ఇచ్చాను నేను STR. ఓకే, సో ఇక్కడ నేను యాడ్ ఈవెంట్ లిజనర్ ఏంటిది క్లిక్ నేను ఫంక్షన్ కూడా ఇవ్వాలి. ఫంక్షన్ ఏంటిది ఫంక్షన్, ఇక్కడ నాకు ఒక అలర్ట్ అనేది డిస్ప్లే అవ్వాలి. ఓకే, ఇక్కడ నేను బటన్ ఇస్ క్లిక్ అని చెప్పి రాస్తాను. ఓకే, సో ఇది ఓపెనింగ్, ఇది క్లోజింగ్. ఓకే, ఇక్కడ రావద్దు, ఇక్కడ రావాలి. ఓకే, అయిపోయింది. ఈ పార్ట్ మొత్తం తీసేస్తాను నేను. ఇక్కడ ఆన్ క్లిక్. ఓకే, ఇది తీసేస్తాను. సో ఇది అవుట్పుట్ చూద్దాం. ఓకే, చూసారా బటన్ ఇస్ క్లిక్డ్ అని చెప్పేసి నాకు వచ్చేసింది. సో అలా, సో ఇలా మనం ఈవెంట్ లిజనర్స్ అనేది మనం యూజ్ చేయొచ్చు. సో అలాగే సేమ్ మౌజ్ ఓవర్ ఈవెంట్ ఉంటుంది కదా, ఈ మౌజ్ ఓవర్ ఈవెంట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ నేను డీప్ తీసుకుంటాను. ఐడి వచ్చేసి ఇక్కడ మా ఐడి 1 ఉంది కదా, సో అదే ఇచ్చేస్తాను. సో ఇక్కడ ఓవర్ మీ అని చెప్పి రాసుకుంటాను. ఓకే, సో దీనికే నేను చేస్తాను. ఇంకొకసారి స్టైలింగ్ కూడా చేద్దాం ఈ డివ్ ట్యాగ్కి. ఇక్కడ నేను స్టైల్ డాట్ CSS తీసుకుంటాను. సో ఇక్కడ ఐడి ఇచ్చాం కదా, మా ఐడి 1. సో దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఆక్వా ఇచ్చేద్దాం. సో అలాగే ప్యాడింగ్ వచ్చేసి 50 px ఇచ్చేద్దాం. ఓకే, ఇది CSS కనెక్ట్ చేయలే కదా, సో ఇక్కడ మనం CSS పార్ట్ కనెక్ట్ చేసేద్దాం. ఇక్కడ లింక్ REL స్టైల్ షీట్ href style dot css. ఓకే, చూడండి ఇది వచ్చింది కదా. సో మనం దీనికి స్క్రిప్ట్ అనేది రాసేద్దాం. ఓకే,
సో ఇక్కడ ఏం చేస్తాను, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఇక్కడ నేను మా ఐడి ఇవ్వని చెప్పి రాస్తాను. ఇక్కడ యాడ్ ఈవెంట్ లిజనర్. ఓకే, ఈవెంట్ లిజనర్కి ఏమి ఇస్తున్నాం, దానికి మౌజ్ ఓవర్ అని చెప్పి ఇస్తున్నాం. మౌజ్ ఓవర్ దాంట్లో ఫంక్షన్ console.log mouse over the div అని చెప్పి రాస్తాం. ఓకే, నా కన్సోల్లో ఈ మెసేజ్ వన్స్ అక్కడ నేను హోవర్ చేశానంటే నాకు కన్సోల్లో ఈ మెసేజ్ అనేది ప్రింట్ అవ్వాలి. సేమ్ మనం స్టార్టింగ్లో చూస్తాం కదా, సో అదే, కాకపోతే ఈవెంట్ లిజనర్స్ ద్వారా మనం చెక్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను ఇన్స్పెక్ట్ చేస్తాను. ఇన్స్పెక్ట్ చూడండి, ఇది ఓవర్ చేసిన ప్రతిసారి చూడండి, ఇది చేసిన ప్రతిసారి ఇక్కడ నాకు వస్తుంది చూడండి. సో ఇలా మనకి ఈవెంట్ లిజనర్స్ ఇలా ఉంటాయన్నమాట. ఓకేనా, సో మిగతా కూడా నేను మెన్షన్ చేశాను. లేకుంటే మీరు ఆన్లైన్లో MDN డాక్యుమెంట్స్ ఉంటాయి, జావా స్క్రిప్ట్ ఈవెంట్స్ అని చెప్పేసి మీరు చూడండి, జావా స్క్రిప్ట్ ఈవెంట్స్ MDN డాక్యుమెంట్ అని. సో దీంట్లో మనకి అన్నీ ఉంటాయి. ఓకేనా, సో ఇది ఒకసారి వీటిని కూడా మీరు చూడండి ఈ డాక్యుమెంట్లో. చూడండి ఇవన్నీ ఉంటాయి మనకి, యానిమేషన్ చెప్పేసి, కంపోజ్, CSS ట్రాన్సిషన్ ఎలిమెంట్, ఓకే, ఫామ్లో యూజ్ చేసినప్పుడు. సో ఇక్కడ చూడండి మౌజ్ ఈవెంట్స్ ఏంటివి అని చెప్పేసి చూడండి, డ్రాగర్ ఈవెంట్, చేంజ్ ఈవెంట్, యానిమేషన్, సెలెక్ట్ ఈవెంట్. ఓకే, కావాలంటే ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా, సో ఇవన్నమాట ఈవెంట్స్ అనేది. సో మన నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి ఆబ్జెక్ట్స్ ఇంకా క్లాసెస్ గురించి చూసేద్దాం. ఓకేనా, మరి చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.